పిలిచి మాట్లాడవేంటి? అది నన్ను చూస్తే మీకు ఏమీ వింతగా అనిపించట్లేదా? దేనికి? నీకు ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుంది దాని గురించేనా? అని నవ్వుతూ అడిగేసరికి తల వంచుకొని, అవును సార్. అసలు ఇది ఎందుకట్లా వచ్చిందో ఎంత ట్రై చేసినా నాకే అర్థం కావట్లేదు. స్టార్టింగ్‌లో చాలా భయపడేదాన్ని. ఎందుకలా అవుతుందా అని. కానీ అలవాటైపోయింది. ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు అని గాబరాగా చెప్తుంటే సిద్ధు మనసులో, అది నేను నీకిచ్చిన తీపి జ్ఞాపకం కదా బంగారం. నా వల్ల వచ్చిన తీపి శక్తికి నేనెందుకు కంగారు పడతాను? నీకు నాకు తెలియకుండానే మనమిద్దరం ఒకటైపోయాం. మన రక్తంతో కలిసిన ఈ బంధాన్ని నాకు నూరేళ్ల పెళ్లి బంధంలా మార్చాలనుందిరా అని తన్నే చూస్తూ అనుకుంటుంటే, సార్ సార్ శైలు ఏమైంది అలా ఉండిపోయారు? శైలునే సూటిగా చూస్తూ, నిన్న నాకు అలా దెబ్బ తగలగానే నువ్వెందుకు అంతలా విలువెల్లాడిపోయావు? తను అంత సడన్గా అడిగేసరికి కళ్ళు పెద్దవి చేసుకొని షాక్తో చూస్తుంది శైలు.